జాతీయ రాష్ట్ర మెదక్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని నర్సాపూర్ కోర్టు ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎం హేమలత జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ చైర్మన్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ మీరు విచ్చేసి ముందుగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అనంతరం ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎం హేమలత మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన మానవ హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరైనా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే చట్టరీత్యా కఠినంగా శిక్షించబడతారని తెలిపారు. ఇప్పుడు మీరు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అన్నదా అలా కాకుండా యాజ్ ఎ హ్యూమన్గా వీ నీడ్ టు రెస్పెక్ట్. ప్రతి ఒక్కరికి డిగ్నిటీ అనేది మనం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. సో అందుకని హ్యూమన్ రైట్స్ అనేది ఉంటుంది. హ్యూమన్ రైట్స్ లేకుండా ఇంకేమన్నా ఉన్నా కూడా అవి ఎంత మనం డెవలప్ చేసుకున్నా ఏం చేసుకున్నా ఎట్లా ఉన్నా కానీ ఇది లేకుంటే అది ఫుల్ఫిల్ కాదు, కంప్లీట్ కాదు. ఒక ఫుల్ ప్లేట్ మీల్స్ ఉంటే రైస్ లేకుండా మిగతా ఏమున్నా కూడా వేస్ట్ అన్నట్టుగానే హ్యూమన్ రైట్స్ లేకుండా మిగతా ఏమి ఉన్నా కూడా ఇట్స్ ఇన్కంప్లీట్. కాబట్టి మనతో పాటు మీకే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇవి హ్యూమన్ రైట్స్ ఇవి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు లీగల్ ఎయిడ్ ఎట్లా చెప్తున్నారో అట్లనే హ్యూమన్ రైట్స్ ఉంటాయి అనేది కూడా మేమేమి ప్రతి దగ్గర చెప్పలేం కాబట్టి మీరే వెళ్ళి చెప్పాలి. సో అట్లనే డిస్ట్రిక్ట్ ఏమంటారు స్టేట్ లీగల్ సర్వీస్ ఏం చెప్పిందంటే ఒక 100 days ప్రోగ్రామ్స్ చేస్తుందండి సార్ బాల్య వివాహాల గురించి. సో ఇక్కడ ఉన్న ఊర్లలో ఇప్పుడు ఉన్న 498 చాలా చూస్తే చాలా కూడా 18 years బిలో మ్యారేజ్ అయిన వాళ్ళే ఉన్నాయి, ఇప్పటికీ అవుతున్నాయి. రీసెంట్గా 164 కూడా రికార్డ్ చేశాను లాస్ట్ మంత్. ఆ అమ్మాయికి అసలు తాళి కట్టిరా తాళి కట్టలేదా దానికి పెళ్ళి అంటారా ఏమంటారా అని కూడా తెలియదు. అమ్మాయికి శివంపేట చిరుపుచేడు అమ్మాయి తీసుకెళ్లారు, ఫంక్షన్ హాల్లో కూర్చోబెట్టారు. ఏం చేశారంటే తాళి కట్టారు, ఇంటికి తీసుకెళ్లారు, అంతే. అంతకు మించి ఇంకేం తెలియదు. సో తాళి అంటే కూడా తెలియని అమ్మాయికి పెళ్లి చేస్తే రేపు పొద్దున హెల్త్ పరంగా కానీ ఇంకే పరంగా కానీ ఎన్ని ఇష్యూస్ వస్తాయని తెలుస్తుంది. కాబట్టి యాజ్ ఇప్పుడు హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇది కూడా ఫండమెంటల్ హ్యూమన్ రైట్ దట్ వీ షుడ్ ఏమంటారు అందరికీ ఎంకరేజ్ చేయాలి, చెప్పాలి. వాట్ ఈస్ వాట్ అనేది చెప్పాల్సింది, తెలియజేయాల్సిన బాధ్యత అందరికంటే ఎక్కువ మన మీదే ఉంటుంది. ఎప్పుడు ఒక అమ్మాయికి కానీ అబ్బాయి కానీ పెళ్లి చేయాలి, ఎప్పటి వరకు చేయకూడదు, మినిమం 18 years వరకు పెళ్లి చేయకూడదు. ఆ తర్వాత కూడా వాళ్ళ డెవలప్మెంట్ని బట్టి వాళ్ళ ఏమంటారు సంపాదించే కెపాసిటీ అన్నీ చూసుకొని వెదర్ ఎలిజిబుల్ ఓన్లీ ఏజ్ క్రైటీరియా తీసుకోవద్దు. ఇప్పుడు మనకంటూ ఒక ఏజ్ క్రైటీరియా ఉంది కానీ ఓన్లీ ఏజ్ క్రైటీరియా తీసుకొని 18 సంవత్సరాలు సరిపోయాయి కదా 19 పడ్డాయి కదా అని పెళ్ళి చేస్తే మెంటల్గా ఫిజికల్గా ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి కెపాసిటీ ఉండొచ్చు, ఫిట్ ఉండకపోవచ్చు. ఓన్లీ ఒక ఏజ్నే తీసుకోకుండా మిగతావన్నీ కూడా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి ఒకరికి పెళ్లి చేయాలి. పెళ్లి చేస్తే బాధ్యత వస్తుంది కదా అనే పాయింట్ కూడా చాలామంది పెళ్లి చేస్తారు. ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు బయట తిరుగుతున్నారు, అమ్మాయిలు ఉన్నారు ఇంట్లోనే కూర్చుంటుంది ఖాళీగా ఉంటుంది కదా అని పెళ్లి చేస్తే ఇద్దరు లైఫ్తో పాటు 2 families స్పాయిల్ అవుతుంది. కాబట్టి అన్నీ చూసుకొని ఒక ఏజే కాకుండా మిగతా క్రైటీరియాస్ అన్నీ చూసుకొని అబ్బాయికైనా సరే అమ్మాయికైనా December 10 మానవులకు ఉండే హక్కు లేదని చెప్పడం జరిగింది. హక్కు లేని మనిషి వారసుతో సమానం. మనిషికి జీవించే హక్కు ఉంటుంది, వాటి పరిరక్షించుకునే హక్కు ఉంటుంది, స్వేచ్ఛ హక్కు ఉంటుంది, మన భావాలు తెలుపుకునే హక్కు ఉంటుంది, అన్ని రకాల హక్కులు ఉంటాయి. వాటి పరిరక్షణ కోసం ప్రతి మానవుకు ఉంటుంది. ఆ హక్కులు తెలియక ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంది. వాటిని ఇలాంటి అవగాహన కార్యక్రమాలు పెడుతూ వారిని ఉత్తేజపరుస్తూ మానవులుగా హక్కులు పరిరక్షించుకోవాలని కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.